దేవునికి స్తోత్రం. నేటి ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు తెలియజేస్తుంటున్నాను. నేడు ఈ దినపు వాక్యమును మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వాక్యములో నుండి చివరి భాగము. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ యొక్క చదవబడినటువంటి దుఃఖము నిట్టూర్పు అనేటువంటి ఆ యొక్క పరిస్థితులు, అలాంటి అనుభవాలు మనుషులకు సంభవించేటువంటి ఇవి ఏ రీతిగా సంభవిస్తాయంటే, ఈ మనుషులకు మనుషుల ద్వారానే సంభవిస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క ఎందుచేత అనంటే, మనుషుల యొక్క ప్రేమ, మనుషుల యొక్క యొక్క సహవాసము, మనుషుల యొక్క సంబంధము, మనుషుల యొక్క స్నేహము, మనుషుల యొక్క బంధాలు ఇవన్నీ కూడా స్వార్థంతో కూడినటువంటివండి, మోసంతో కూడినటువంటివండి. నేను బాగుంటే చాలు, నేను సంతోషంగా ఉంటే చాలు, నేను ఆనందంగా ఉంటే చాలు అని చెప్పి ఎదుటి మనుషులు, అది ఎంత ఇష్టమైన వారైనా సరే, అది రక్త సంబంధికులైనా సరే, అది కుటుంబీకులైనా సరే, అది అన్నదమ్ములైనా సరే, అన్న అక్క తమ్ముడు చెల్లి అయినా సరే, అది ఏ బంధమైనా సరేనండి, ఏ బంధమైనా సరే, చివరికి ప్రేమించిన ప్రియుడైనా సరే, ప్రియురాలైనా సరే, అది స్వార్థంతో కూడినటువంటి ప్రేమగా, ఆప్యాయతగా, ఆదరణగా మనం చూస్తామండి. వారి ద్వారానే ఈ దుఃఖము, నిట్టూర్పులు అనేటివి సంభవిస్తూ ఉంటాయి. ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథంలో నుండి బైబిల్లో చూసినట్లయితే, దేవుని ప్రజల కొరకై నాయకుడిగా, రక్షకుడిగా, దేవుని చేత ప్రతిష్ఠింపబడినటువంటి ఒక వ్యక్తి ఉంటున్నాడండి. అతని పేరు సంసోను. అతడు దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలును పరిపాలించుటకు, వారి పట్ల ఇజ్రాయేలును రక్షించుటకు రక్షకుడిగా నియమింపబడినవాడు సంసోను. ఎంతో బలవంతుడు. అతను యొక్క శక్తి, అతని యొక్క బలము వర్ణించలేనిదండి. మరి భూలోకంలో ఏ మనుషుడు కూడా లేనటువంటి శక్తి కలిగినటువంటి వాడు సంసోను. అయితే ఇంత బలమైన సంసోను, ఇంత శక్తివంతమైన సంసోను ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయాడండి. పరస్త్రీ వ్యామోహంలో పడిపోయాడు, ప్రేమలో పడిపోయాడు. ఒక అన్యురాలైనటువంటి స్త్రీతో ఈ యొక్క ప్రతిష్ఠింపబడినటువంటి దేవుని కుమారుడైనటువంటి, దేవుని యొక్క ప్రజలను కాపాడవలసినటువంటి సంసోను ఒక అన్య స్త్రీతో సంబంధాలు ఏర్పరచుకుంటాడు. అన్య స్త్రీ ప్రేమ వ్యామోహంలో పడిపోతాడు. అన్య స్త్రీ యొక్క ప్రేమను ఎంతగా ప్రేమిస్తాడంటే, తన యొక్క అభిషేక్తాన్ని, తన యొక్క ప్రతిష్టతను, తన యొక్క శక్తిని కూడా ఆ యొక్క ప్రేమికురాల మీదట కోల్పోతాడండి. ఆమె ఏ రీతిగా ప్రేమిస్తుందంటే, ఒక స్వార్థముతో అతనితో ప్రేమిస్తుంది. ఒక అవకాశం కొరకు అతన్ని ప్రేమిస్తూ ఉంటుంది. తన కొరకై, తన యొక్క స్వలాభం కొరకు ఆ స్త్రీ అయినటువంటి అన్యురాలైన స్త్రీ సంసోనుని ప్రేమిస్తుందండి. చివరికి సంసోనుని చంపుటకు కూడా వెనుకాడకుండా తన ప్రేమను ఉపయోగించి ఫిలిష్తీయులతో చేతులు కలిపి చివరికి సంసోనుని బలహీనుడిగా చేయుటకు ప్రయత్నిస్తుంది. అయితే రక్షించాల్సినటువంటి ప్రేమ ఎవరి మీదైతే ఆశలు పెట్టుకున్నాడో, ఎవరి కోసం తన పరిశుద్ధతను, తన ప్రతిష్టతను, తన వ్రతాన్ని వదులుకున్నాడో, ఆ ప్రేమ అతన్ని మోసం చేసింది. ఫలితముగా తన జీవితంలో శక్తివంతుడుగా, బలవంతుడుగా పిలువబడినటువంటి సంసోను ఒక పిరికివాడైపోయి, దుఃఖము చేత, నిట్టూర్పు చేత, ఫిలిష్తీయుల చేతిలో, శత్రువుల చేతిలో బందీగా చివరికి మిగిలిపోయాడు. కేవలము స్త్రీ వ్యామోహము, స్త్రీ ప్రేమ, స్త్రీలను, ఇహలోక స్నేహాన్ని, ఇహలోక ప్రేమను నమ్ముకోవడం ద్వారా చివరికి కాపాడవలసినటువంటి ఆ యొక్క ప్రియురాలు మోసం చేసినప్పుడు సంసోను దేవుని ప్రార్థించాడండి. దేవునికి మొరపెట్టాడు. అప్పుడు దేవుడు తిరిగి సంసోనుకు శక్తినిచ్చి, బలమునిచ్చి, ఆ ఫిలిష్తీయుల చేతిలో ప్రతి ఒక్క ఫిలిష్తీయుని జయించుటకు సంసోనుకు శక్తినిస్తాడండి. గమనించినటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో మానవ జాతికి రక్షణ ఎక్కడైనా దొరుకుతుందంటే, ఆనందం ఎక్కడైనా దొరుకుతుందంటే, అది దేవుని పాదాల చెంత, దేవుని ఆశ్రయములో, దేవునితో సహవాసంలోనే ఆ ప్రేమ దొరుకుతుంది. ఎందుకంటే ఆయన ప్రాణించేంతగా మనల్ని ప్రేమించాడు కనుక.
మన ప్రాణం ఆయన కోరలేదండి. మన నుండి ఏమి ఆశించలేదు ఆయన. ఆయనే మనల్ని రక్షించుట కొరకై ఒక రక్షకుడుగా మారి ఆయన ప్రాణాన్ని అర్పించినటువంటి ప్రేమామూర్తి దేవుడండి. కనుక ఆ దేవుని నమ్ముకున్నట్లయితే నీ దుఃఖము, నీ నిట్టూర్పు ఎగిరిపోతుందని దేవుని యొక్క వాక్యం సందేశం ద్వారా ఉదయకాలంలో మనతో మాట్లాడుతుండగా మనమందరము కూడా ఈ లోక ప్రేమలు, ఈ లోక సంబంధాలు, ఈ లోక బంధాల మీద వ్యామోహాలు వదులుకొని దేవుని ప్రేమిద్దాం, దేవుని ఆశ్రయిద్దాం. ఆయన ద్వారానే నిజమైన రక్షణని మనం ఎరిగి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకొని మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకొని, మన భక్తిని మార్చుకొని దేవుని యందు మనము ఆధారపడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.